థాయిలాండ్లో మా ఫస్ట్ ఫుడ్ ఐటమ్ హవాయియన్ పిజ్జా. చూద్దాం టేస్ట్ ఎలా ఉందని. అవునా, నువ్వు ఎక్కుతావు అయితే? ఓన్లీ పెద్ద గుర్రాలు ఎక్కుతా. ఓహో, ఇంత పెద్దగా. పిల్లలకి ఇక్కడ మంచి టైం పాస్. నిజంగా బొమ్మలు అవన్నీ ఉన్నాయి కదా. చూడండి, ఆ పైనుంచి ఎక్కుతున్నాయి, ఆ కింద నుంచి అలాగెక్కి ఇలా వస్తున్నాయి. చూడండి, వచ్చింది. చూడు, చాక్లెట్ ట్రీ ఉంది చూసావా ఈ దగ్గర. ఇక్కడ చూడు, అక్కడ పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. ఇద్దరికి కలిపి 300 ప్లస్ అక్కడ ఒక 100 అయింది. 400 బాత్లో వెళ్ళిపోయాం, హ్యాపీగా వెళ్ళిపోతున్నాం. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము మీ ప్రసన్న కిరణ్. ఇప్పుడు మేము థాయిలాండ్ లో ఉన్నాము. బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ ముందు ఉన్నాము. మేమైతే 8 days ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. నాకైతే చాలా ఎక్సైటింగ్ గా ఉంది. మన డే 1 అయితే పటాయ్ నుంచి స్టార్ట్ చేయబోతున్నాము. బ్యాంకాక్ డాన్మ్యాంగ్ ఎయిర్పోర్ట్ నుంచి A1 బస్ ఎక్కితే మోచిత్ బస్ టెర్మినల్కి వెళ్తారు. మేము తెలియకుండా మా స్టాప్ రాకముందే దిగిపోయాం. సో ఇంకో బస్ పట్టుకొని బస్ టెర్మినల్కి వెళ్ళాల్సి వచ్చింది. మీరు మాత్రం A1 బస్ ఎక్కితే అన్నిటికన్నా లాస్ట్ స్టాప్లో దిగండి. మనం మోచిత్ బస్ టెర్మినల్కి వచ్చేసాం. దీనిని బ్యాంకాక్ బస్ టెర్మినల్ అని కూడా అంటారు. సిటీ సెంటర్లో ఉండే మెయిన్ బస్ టెర్మినల్ ఇది. ఇక్కడ నుంచి ఫూకేత్, చాంగ్ మాయ్ లాంటి లాంగ్ డిస్టెన్సెస్ కూడా బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. మీరు ముందే బస్ టికెట్స్ తీసేసుకోవచ్చు. ఇక్కడ కౌంటర్ 10 దగ్గర పటాయాకి టికెట్స్ ఇస్తున్నారు. నేను క్యాబ్ చూసా. క్యాబ్ గ్రాబ్లో అయితే 1800 బాత్ చెప్పారు. ఇంకొకటి బోల్ట్ అనే యాప్లో అయితే 1300 బాత్ చెప్పారు. ఇప్పుడు చూడండి, ఇద్దరికి కలిపి 300 ప్లస్ అక్కడ ఒక 100 అయింది. 400 బాత్లో వెళ్ళిపోయాం, హ్యాపీగా వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు 140 per person. సో 280 బాత్ ఇద్దరికి. కానీ ఒక లగేజ్ ఫ్రీ అంట. సో ఒక 20 బాత్ ఛార్జ్ చేశారు లగేజ్ కోసం. సో టోటల్ 300 బాత్ పడింది. మేము ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 42కి వచ్చాము. చూస్తున్నారు కదా, ఇక్కడ బ్యాంకాక్ టు పటాయా బస్సెస్ అయితే చాలా ఉన్నాయి. గంటకు ఒకటి ఉంటాయంట. మీరు కౌంటర్ దగ్గర టికెట్ తీసుకొని డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తే డైరెక్ట్గా బస్ ఎక్కి వెళ్ళిపోవచ్చు పటాయా. బస్సులో అయితే ఏసీ ఉంది, అంత బ్యాడ్గా అయితే లేదు. మన రెగ్యులర్ బస్సెస్ లానే ఉన్నాయి. ఇప్పుడు కరెక్ట్ 11:30 అయింది. బస్ పటాయా రీచ్ అయింది. టోటలీ కరెక్ట్గా 2.5 గంటలు పట్టింది మాకు ఇక్కడికి ట్రావెల్ చేయడానికి. క్యాబ్ అయినా సరే ఆల్మోస్ట్ అంతే అవుద్ది. నైట్ ఫ్లైట్లో కూడా అసలు మాకు నిద్ర లేదు కదా, అందుకే ఫుల్ పడుకున్నాము. నేను పడుకున్నాను లేదు కానీ ప్రసన్న మాత్రం 2 గంటలు హాయి పడుకుంది. లగేజ్ ఎలాగో ఉంది కదా హోటల్ దగ్గరే అని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చేసాము. హోటల్ చెక్ ఇన్ అయ్యి ఇక్కడ లగేజ్ వదిలేసి వెళ్ళిపోతామని. సో ఒక 1:30 కల్లానే రూమ్ ఇస్తా అన్నారు. లగేజ్ కానీ వీళ్ళకి సపరేట్ రూమ్ ఉంది. అక్కడ మా లగేజ్ పెట్టేస్తాము. మేమైతే క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాం. గ్రాబ్ ఒకటి, బోల్ట్ ఒకటి ఉంటాయి, మన ఊబర్ ఓలా లాగా. గ్రాబ్ చాలా తక్కువ ఉంది బోల్ట్ కన్నా. హలో అండి, ఇది మా డే 1. పటాయాలో షీప్ ఫామ్ కి అయితే వచ్చేసాం మేము. లోపల ఓన్లీ గొర్రెలే కాకుండా ఇంకా రిమైనింగ్ అల్పకాస్ అని, డియర్స్ అని ఇంకా చాలా యానిమల్స్ ఉన్నాయి. అవన్నీ చూద్దాం పదండి. ఇక్కడ టికెట్ అయితే పర్ పర్సన్ 100 బాత్ తీసుకుంటున్నారు. అదే కాకుండా ఇక్కడ బర్డ్ది ఏదో షో అని ఉందంట, అది ఇంకొక 100 బాత్ ఛార్జ్ చేస్తున్నారు. ఇది ఒక ఫ్యామిలీ పార్క్ అని అయితే చెప్పుకోవచ్చు. ఒక్క పిల్లలకే కాదు, కపుల్స్గా వచ్చిన వాళ్ళకి కానీ, బ్యాచిలర్స్గా వచ్చినా కానీ, పిల్లలుగా వచ్చినా సరే అందరికీ తగ్గట్టు ఏదో ఒకటి ఉంటుంది. సో అసలు ఇక్కడ ఏముంటుందా ఏంటా అని చూద్దాం. నాకు కరెక్ట్గా తెలీదు, నేను రివ్యూస్ చూసే వచ్చాను. అండ్ అటు చూడండి, అటు యానిమల్ ఫామ్ అని కూడా ఏదో ఉంది, యానిమల్ షో అంట. అటు ఇప్పుడు లేదేమో, చూద్దాం పద. అక్కడ ఐస్ క్రీమ్ బాగానే ఉంది కదా, ఏమైనా తిందామా? స్టార్టింగ్ లో ఒకటి ఉంది స్టేక్ బార్ అని, అక్కడ ఫుడ్ ఉంటది. మనం ఎలాగో తినలేదు కదా, సో ఇది ఒకసారి రౌండ్ వేసి అక్కడికి వెళ్దాం తింటానికి. థాయిలాండ్ వచ్చి ఇప్పుడు వరకు మేము అస్సలు ఏం తినలేదు. అవును, సో మాకు చాలా ఎక్సైటింగ్ ఉంది. అసలు ఏం తింటామా ఫస్ట్, ఎలా ఉంటుందా ఏంటా అని చూడాలి. ఇంకా ఈరోజు అయితే కొంచెం టైట్ షెడ్యూల్ అని చెప్పి వచ్చేసాం, కానీ ఇక్కడ కూడా ఫుడ్ దొరుకుద్దంట. ఇక్కడికి లోకల్లో ఉన్న వాళ్ళు వచ్చి 1 day మొత్తం స్పెండ్ చేయొచ్చు చక్కగా. చిన్నపిల్లలకైతే ఇంకా ఎక్కువ ఫన్గా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ చిన్న చిన్న షీప్స్ అన్నీ ఉంటాయి కదా. ఇక్కడ ఇంకా బెస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ వాటికి మనం ఫీడ్ చేయొచ్చు అంట. చూద్దాము అది ఎక్కడ ఉందో. నాకైతే అల్పాకా చూడడానికి చాలా ఎక్సైటింగ్ ఉంది, ఎందుకంటే చాలా యూట్యూబ్ వీడియోస్ చూసాను. భలే క్యూట్గా ఉంటాయి, చిన్న మూతి పెట్టుకొని భలేగా. సో చూద్దాం. అవును, నేను చూసాను, వైట్గా ఉన్నాయి. అవును, ఓకే. ఇక్కడ సపరేట్గా దేనికవి బాన్స్ ఉన్నాయి. ఇక్కడ చూసారా, ఇవి మేకలు అనుకుంటా, మేకలే కదా.
చూడండి ఈ ఊలు అలా కలెక్ట్ చేస్తున్నారు. మనం విన్నాం కదా షీప్ నుంచి ఊలు కలెక్ట్ చేస్తారని, అక్కడ కలెక్ట్ చేస్తున్నారు. ఎందుకు కలెక్ట్ చేస్తారు? ఊలుతోనే కదా మన ఉలెన్ బట్టలన్నీ చేసేది. ఓహో, స్వెటర్స్ sheep అవన్నీ. ని తీస్తారా? ఇక్కడ వీళ్ళంతా ఏవో వర్క్స్ చేస్తున్నారు, నాకు తెలిసి తయారు చేస్తున్నట్టున్నారు. ఇంకా ఇక్కడ చూసారా పిల్లలు వచ్చారు, చిన్న పిల్లలతోటి ఆడుకుంటున్నారు ఎవరో. ఇక్కడ గుర్రం కూడా ఉంది, ఇదొకటి అదొకటి 2 గుర్రాలు ఉన్నాయి. ఇటు వచ్చింది కదా. చూడగానే నడుచుకుంటే ఇలా ఇటు వచ్చేసింది. అవును. ఈ చిన్న గుర్రం ఉంది చూడు, దాన్ని పోనీ అంటారు. అటు వెళ్దామా? పోనీయా? ఆ. పద వెళ్దాం. ఇక్కడ చూసారా రాశారు డోంట్ ఫీడింగ్ క్యారెట్స్ టు హార్సెస్ అని. సో క్యారెట్స్ కానీ ఇంకేం కానీ ఫీడ్ చేయొద్దని రాశారు. అక్కడ చిన్న గుర్రాన్ని చూద్దాం. పద. పోనీ చూసారా పిల్లలతోటి భలే వచ్చారు. హాయ్. అసలు చిన్న గుర్రం ఎక్కితే భలే ఉంటుంది కదా. అవునా, నువ్వు ఎక్కుతావు అయితే? వద్దు, ఓన్లీ పెద్ద గుర్రాలు ఎక్కుతా. ఓహో, ఇక్కడ రాశారు కొన్ని, ఇవి క్యాబేజ్వి కదా ఆకులు, హార్స్ క్యారేజ్. అవి తినిపించచ్చు. నలుగురికి ఒక రౌండ్. హార్స్ రైడింగ్. హార్స్ రైడింగ్ ఉంది అంటే నాకు తెలిసి నడిపిస్తారేమో అలా చుట్టూ, అంతే. హార్స్ రైడింగ్ పరిగెట్టేది ఉంటే బాగుంది. ఇక 4% ఒక రౌండ్ 200 తాయిబాతులు, అదే ఒకరైతే ఒక రౌండ్కి 150 తాయిబాత్. ఫోటో తీసుకోవాలంటే ఇంకో 100 అంట. నాకు తెలిసి ప్రింట్ కూడా ఇస్తారు, అది అక్కడ ఉంది కదా. ఇక్కడ చిన్న చిన్నవి చాలా ఉన్నాయి, కాకపోతే మేము ఇప్పుడే ఏం డిసైడ్ అయ్యామంటే ఇక్కడ ఏదో స్టీక్ బార్ అని ఏదో ఉంది కదా, రెస్టారెంట్లా ఉంటుంది. పొద్దున్న నుంచి ఏం తినలేదు కదా, సో వెళ్ళి తిందాం. అది చూసి ఏమంటావు? సరే వెళ్ళి తిందాం. నిన్న కూడా ఈవినింగ్ మేము తొందరగా తినేసి వచ్చాం ఎయిర్పోర్ట్కి. లాస్ట్ వీడియోలో చూస్తుంటే లాంజ్ యాక్సెస్ మాకు దొరకలేదు, టైం దొరకలేదు యాక్చువల్లీ. చుట్టూ ఉన్నాయి చూసారా, చాలా ఉన్నాయి, ఇలా బొమ్మలు ఇవన్నీ ఉన్నాయి. అందుకే ఏది మిస్ అవ్వకూడదంటే గట్టిగా వెళ్ళి తినేసి వచ్చేస్తే అన్ని చక్కగా తిరగచ్చు. మామూలుగా ఈ షీప్ ఫామ్కి 30 తాయిబాతే ఎంతో ఉన్ను ఫస్ట్, ఇప్పుడు పెంచినట్టున్నారు. అందుకే నాకు తెలిసి అందుకని చూసావు మొత్తం వర్క్స్ అన్నీ అవుతున్నాయి. మంచిదే ఇలా ఫ్యామిలీ వచ్చి రోజంతా స్పెండ్ చేయడానికి. కానీ ఫస్ట్ మనం ప్రాపర్గా చూడాలి, చూసి రివ్యూ ఇద్దాం, దానికి ముందు తినాలి. మేము ఇప్పుడే ఇక్కడికి వచ్చాము, బ్యాన్ స్టీక్ హౌస్కి. లోపల చూద్దాం మెనూ ఎలా ఉంది ఏంటి అని. సో చూసారా అంతా చెక్కలతో ఉంది. థాయిలాండ్లో మన ఫస్ట్ ఫుడ్ ప్రాపర్ స్టీక్ హౌస్లో చేయబోతున్నాం, చూద్దాం. ఈ అంబియన్స్ అయితే బాగుంది, లోపల కూడా మొత్తం చెక్కతోనే ఉన్నట్టుంది, వెళ్ళి చూద్దాం. సో లోపల ఇక్కడ పిజ్జాస్ బర్గర్స్ అన్నీ ఉన్నాయి, ఫ్రైడ్ రైసెస్ అని. కానీ ఇది స్టీక్ హౌస్ కదా, అక్కడ మేము వాళ్ళకి అడిగితే చెప్పారు స్టీకే ఇక్కడ ఫేమస్ అని, బాగుంటుంది అని. కానీ ఇక్కడ ఏం ఫొటోస్ లేదు కదా, మాకు తెలియట్లేదు ఏమి ఇస్తారో ఏంటో. సో వాళ్ళకి అడిగాము, అదే వాళ్ళు వెళ్ళి చెక్ చేస్తున్నారు మా కోసమని. ఇక్కడ అంతా గూగుల్ ట్రాన్స్లేట్ యూస్ చేస్తున్నాం, వాళ్ళకి లాంగ్వేజ్ తెలియట్లేదని గూగుల్ ట్రాన్స్లేట్లో లాంగ్వేజ్ మార్చి చెప్తున్నాం. చూద్దాం. ఇంగ్లీష్ కూడా వాళ్ళకి కొంచెం కొంచెం అర్థం అవ్వట్లేదు, సో అందుకే మేమే ఇంకా ట్రాన్స్లేట్ చేయాల్సి వస్తుంది. ఓకే, మేము ఇప్పుడు స్టీక్స్లో ఓపెన్ ఒకటి తీసుకున్నాం, ప్లస్ ఇంకా పిజ్జా ఒకటి తీసుకున్నాం. పాపం ప్రసన్న వాయిస్ ఆల్రెడీ తగ్గిపోయింది, ఎనర్జీ లేదు. ఇప్పుడు తిన్నాక వస్తుంది ఎనర్జీ టేస్ట్ వచ్చాక. అవును. ఇక్కడ పిజ్జాలో ఏది బాగుంటుంది అనుకుంటే హవాయియన్ పిజ్జా బాగా బెస్ట్ సెల్లర్ అని అన్నారు, అందుకని ఇంకా వాళ్ళు చెప్పారు కాబట్టి అదే తీసుకున్నాం. థాయిలాండ్లో మా ఫస్ట్ ఫుడ్ ఐటమ్ హవాయియన్ పిజ్జా. చూద్దాం టేస్ట్ ఎలా ఉందని. సూపర్ ఉంది అసలు. ఇక్కడ నువ్వు కూడా టేస్ట్ చేయవు, మీరు తప్పకుండా వచ్చి ట్రై చేయండి. దీని కాస్ట్ 350 బాట్స్. మేము తీసుకున్న సెకండ్ ఫుడ్ ఐటమ్ ల్యామ్ చాప్ స్టీక్.
సో ఇది చూద్దాం. ఇది యాక్చువల్లీ క్వైట్ కాస్ట్లీ, 650 థాయ్ బాత్. మంచిగా రెడీ చేసి ఇచ్చారు. సో టేస్ట్ చూద్దాం. చాలా బాగుంది. ఎవరికైతే మటన్ ఎక్కువ ఇష్టమో ఇదైతే పడి పడి తింటారు. మస్ట్ ట్రై ఐటమ్ ఇది. దీని నుంచి బయటికి రాగానే చూసారా, పటాయా షీప్ ఫామ్ అని విండ్ మిల్ లాంటిది. టాయ్ స్టోరీ 3లో ఉంటాడు వీడు, కౌబాయ్ క్యారెక్టర్. భలే ఉంది కదా. అలా నీ పక్కన చూసారా, అదేంటో కూడా నాకు తెలియదు. అది నువ్వు చెప్పినంత వరకు ఇవైతే చాలా బాగున్నాయి. గుడ్ స్ట్రక్చర్లో చిన్న చిన్న క్యూట్గా ఇచ్చాడు. గుడ్డు పగిలి హాఫ్ భలే ఉన్నాయి క్యూట్గా ఇచ్చాడు. ఇవి మన చిన్నప్పుడు ఉండేవి చూడు, పోగోలోనో దేనిలోనో వచ్చేవి షీప్. షాన్ ద షీప్ ఏవో ఉంటాయి కదా, అలా ఉన్నాయి. అది బాణం వేస్తుంది, ఇది ఫ్లవర్ బుక్ తీసుకొస్తుంది. ఇక్కడ చూసావా, బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. నువ్వు కూర్చో అందులో, నేను కూర్చుంటా. బర్త్డే విత్ షీప్. అది బర్త్డే పిల్ల అనుకుంటా. అంతే, అదే టోపీ పెట్టుకుంది కదా. ఇటు చూసావా, నేను షీప్ కిందకి వెళ్ళిపోతా. ఆ షీప్ తోకంతేనే ఉంటావా నువ్వు? చిక్ చిక్ అంత పెద్దదో. పిల్లలకి ఇక్కడ మంచి టైం పాస్. నిజంగా బొమ్మలు అవన్నీ ఉన్నాయి కదా. అక్కడ వెనక్కి చూసారా, పిల్లలు భలే ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ లోకల్ తాగేవాళ్ళు దగ్గరికి రాగానే బుర్ర బయటకు పెట్టి మరీ చూస్తుంది, ఏమైనా తిండి పెడతామేమో అని. ఏదో ఒకసారి అరుగు, ఇదొకటి బయట పెట్టేస్తుంది. ఓ మేకలు. ఈ మేకలు అయితే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. అవి కొమ్ములు అవి పెద్దగా ఉన్నాయి కదా, మేకలేనా? ఇక్కడ షీక్ బియర్స్ ఉంటాయని చూసా, అవే ఇవి అనుకుంటున్నా నేను. బియర్స్ ఏమో అనుకుంటున్నా. మరి మే అంటుంది చూసావా, అంటే మేకే కదా. అల్పాకాస్ ఎక్కడ ఉంటాయో వెతుకుతున్నా. షీప్స్ కూడా అలాగే ఉంటాయేమో మే అని. ఇది చూసారా, ఎలకల్లో వెరైటీగా ఉంది. ఇవేంటో తెలిస్తే ఒకసారి కమెంట్ చేయండి. ఎలకల్లా అయితే ఉన్నాయి, కానీ కలర్ఫుల్గా ఉన్నాయి. చూసారా, చూడండి దగ్గరికి వచ్చేస్తున్నాయి. భలే ఉన్నాయి. ఇటు చూడండి, సడన్గా వచ్చేసింది. వావ్, ముట్టుకోవచ్చో లేదో. ప్రసన్న చూసావా? ఏంటివి? అదే తెలియట్లా. వద్దు, దూకొద్దు దూకొద్దు. వావ్, చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి, చిన్న చిన్నవి. చూడండి, ఆ పైనుంచి ఎక్కుతున్నాయి, ఆ కింద నుంచి అలాగెక్కి ఇలా వస్తున్నాయి. చూడండి, ఇది ఒకటి వచ్చింది. వెనక్కి వచ్చాయి. అమ్మో, ఇవైతే ఎక్కేస్తున్నాయి. దూరంగా వెళ్ళిపోవడం బెటర్. ఫుల్గా దిట్టంగా ఉన్నాయి. ఇది చూడండి ఎంత భారీగా ఉందో. ఇంకో పందిని గోక్కుంటుంది. ఇక్కడేమో బాతులు. వావ్, ఇప్పుడే లేచింది ఇది. బా, ఒక్కటి లెగ్గానే అన్నీ లేచిపోతున్నాయి. చూడండి, వయ్యారంగా నడుస్తుంది. అదేదో జింక అని చెప్పు. షీక్ డియర్స్. ఓ,
అప్పుడు మనం పోచారం వెళ్ళాం కానీ ఇంత దగ్గరగా చూడలేదు కదా. అవును. చాలా ముసలైపోయినట్టున్నాయి ఇక్కడ. ఇక్కడ ర్యాబిట్స్ చూసారా, కుందేళ్ళు వచ్చేలా వాటర్ తాగిస్తున్నాయి వాటర్ బాటిల్ నుంచి. చెప్పాలంటే ఒక జూలానే ఉంది ఇది, కానీ మరి వైల్డ్ యానిమల్స్ లేకుండా కొంచెం మంచివి పెట్ యానిమల్స్ అన్నీ. ఇక్కడ చిన్న లేక్ లాంటిది కూడా ఉంది, మరి ఇక్కడ బోటింగ్కో దేనికో మరి తెలియదు. లోపల చూడు ఫిషెస్ ఉన్నాయి. వావ్, ఎన్ని ఉన్నాయో, అన్నీ ఒకే దగ్గర. మనల్ని చూసి వచ్చేయండి. నాకైతే పిరానా 3Dలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ చివరి ఎక్కడో షిప్స్ ఉన్నట్టున్నాయి, చిన్న పడవలు. చూడండి, ఇక్కడ నుంచి గ్రేట్ అండ్ గ్రాండ్ అని ఒకటి ఉంది, మొత్తం ఐస్ క్రీమ్స్ అవన్నీ ఉన్నాయి. అక్కడ కనిపిస్తుందా, వాటర్లా ఉన్నాయి కొన్ని. కేక్స్, చిన్న డాట్స్ ఏవి ఉంటాయి కదా, కేక్స్ డాట్స్ అంటారా, డోనట్స్ అవన్నీ మంచి మంచిగా ఉన్నాయి. కానీ లోపలికి వెళ్ళడానికి అక్కడ టికెట్ కౌంటర్ ఉంది, సో టికెట్ తీసుకొని వెళ్ళాలి. హే, నువ్వు అన్నా ఒకటి ఐస్ క్రీమ్ మ్యూజియం అనేదో, అదే అది అనుకుంటా. కానీ పర్ పర్సన్ 100 థాయ్ బాత్ అంట. చూడు, చాక్లెట్ ట్రీ ఉంది చూసావా ఈ దగ్గర. ఇక్కడ చూడు, అక్కడ పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. పైన ఒక కేక్, చాక్లెట్ కేక్. ఇదేమో 4 ఐస్ క్రీమ్స్, ఆ పైన కేక్. అంటే ఒక బార్బీ వరల్డ్ లా ఉంది కదా. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇది విజిట్ చేయొచ్చు. వీక్ డేస్లో అయితే 100 థాయ్ బాత్ అంట, వీకెండ్స్లో 120 థాయ్ బాత్. ఓకే, అక్కడ చిన్నపిల్లలకైతే అది సూపర్ అసలు. ఇంకా జనాలు కూడా ఎవ్వరు లేరు చూసావా, అందుకని ఇంకా బాగుంది ప్లేస్. మనం చూసాం చూడు, పిల్లలు వచ్చినప్పుడు ఎంత పీస్ఫుల్గా ఆడుకుంటున్నారు అందరూ. అవును, ఇక్కడ బోట్స్ కూడా ఉన్నాయి, ఇందాక దూరం నుంచి చూసాం కదా. కానీ ఇవి నడుపుతారా లేదో, అంటే నాకు తెలిసి అక్కడికి వెళ్తే కౌంటర్ దగ్గరికి వెళ్తే మేబీ ఇస్తారేమో. అటు చూసావా, పటేయ బర్డ్ పార్క్ అని ఉంది. మనం అటువైపు వెళ్ళలేదు, వెళ్దాం అటు. ఓకే, ఇందాక టికెట్ తీసినప్పుడు అడిగారు బర్డ్ షో అని, కానీ దానికి ఇంకో 100 థాయ్ బాత్ ఎక్స్ట్రా అంట, అందుకని మేము వెళ్ళలేదు. బర్డ్స్ ఏమి ఉండవులే అనుకుని. ప్లస్ ఇంకా అక్కడ పిల్లలు ఆడుకుని ఉన్నాయి, చిన్న చిన్న యాక్టివిటీస్. అది దగ్గరికి వెళ్ళి చూద్దాం ఒకసారి. పద. అబ్జర్వ్ చేసావా, ప్రతిదానికి టికెట్స్ పెట్టిస్తున్నారు. అంటే ఫీడింగ్ చేయడానికి అయినా సరే, లేదా ఇలాంటి చిన్న చిన్న బర్డ్ షోస్ కానీ, ఇలాంటి ఇన్స్టాగ్రామ్ అలాంటి ఏరియాస్కి కానీ, ఇలా నాకు తెలిసి వీళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తుంది. అదే డౌట్ వచ్చింది, సింగిల్ టికెట్ మరి 100 థాయ్ బాత్ తక్కువలా ఉంది కదా అని. ఎందుకంటే వేరే చూసుకుంటే 500 థాయ్ బాత్, 1000 థాయ్ బాత్ వరకు ఉంది. మామిడికాయ లాగా ఉన్నాయి కానీ మామిడికాయలే కాదు. కాదా, మామిడికాయలే. పువ్వు ఎలా వస్తుంది, పువ్వు నుంచే మామిడికాయ వస్తుంది. డిఫరెంట్గా ఉన్నాయి ఏంటి, మామిడి ఒకళ్ళు ఎలుగుండవు కదా. ఇవే అనుకుంటున్నా, ఏమో ఇక్కడ వెరైటీగా ఏమైనా పండుతాయేమో. అది కానీ అచ్చం మామిడి పళ్ళలాగే ఉన్నాయి. అవును, ఇందాక చెప్పాం కదా బర్డ్ షో ఎక్స్ట్రా 100 థాయ్ బాత్ తీసుకుంటున్నారని. మేము సెలెక్ట్ చేసుకోలేదని, ఇక్కడే అది ఉంది, కానీ మేమైతే తీసుకోవట్లేదు. జనాలు కూడా లేరని నాకు తెలిసి ఈ షో ఇక్కడ జరగట్లేదేమో. బట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. ఇక్కడ చూసారా, నీటిలో వెనక్కి తలపెట్టి ఎలా మనిషి ఉన్నాడు. వావ్, ఈ చెట్టు చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఏదో రాస్తుంది, జాక్ అండ్ ద బీన్ స్టాక్ అంట. వాహ్, ఇటు జాక్ అనుకుంటా. ఇవన్నీ కార్టూన్సే. షూ, ఈ అమ్మాయి కూడా ఇక్కడ కూర్చొని చదివేస్తుంది. ఇదేంటో చూద్దాం. ద ఓల్డ్ ఉమెన్ హూ లివ్డ్ ఇన్ ది షూ అంట. చిన్నపిల్లలకైతే పర్ఫెక్ట్ ప్లేస్. చిన్న పందులు, ద 3 లిటిల్ పిగ్స్ అంట. వాళ్ళు చిన్న ఇల్లులు. వావ్, నైస్. చూసారు ఇది, వావ్, క్రొకోడైల్. వావ్, ఇల్లు చూసారా, చూడండి.
చూసారు కదండి, పటాయా షీప్ ఫామ్ మొత్తం మీకు చూపించాము ఎలా ఉందో. ఫ్యామిలీ మొత్తం రోజంతా స్పెండ్ చేయడానికి హ్యాపీగా సరిపోతుంది. పిల్లలతోటి చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ. మాకే తెలియకుండా మేము 3 hours ఇక్కడ స్పెండ్ చేస్తాము. ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది, మేము నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళాలి కాబట్టి ఇంకా మేము ఇప్పుడు వెళ్ళిపోతాం క్యాబ్ బుక్ చేసుకొని. ఇది సిటీకి కొంచెం బయట ఉంది కాబట్టి మనం లేట్ ఈవినింగ్ అవ్వక ముందే క్యాబ్ బుక్ చేసుకుంటే బెటర్. మీరు డే టూర్ ఏదైనా తీసుకుంటే ఇంకా హ్యాపీ, మీ ఓన్ వెహికల్ ఉంటుంది. లేదా అలా కాకుండా మీరు సోలోగా వచ్చారంటే క్యాబ్ బుక్ చేసుకోవడానికి కొంచెం ఒక 4-4:30కి లోపల మీరు స్టార్ట్ అయిపోతే హ్యాపీ. సరే, ఇంకా మనం నెక్స్ట్ డెస్టినేషన్లో కలుసుకుందాం. బాయ్ బాయ్.